ఈశ్వరావతారమే హనుమంతుడు. ఒకానొకప్పుడు గార్ధవుడు అనే రాక్షసుడు శివుని గురించి బాగా జపం చేశాడు, పూజ చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి వరం కోరుకో అన్నాడు. అర్థమవుతుందా? ఆ రాక్షసుడు శివుడు అన్నాడు, నీకేం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అంటే, నాకు సాగు లేకుండా వరం కోరుకుంటాను, నాకు సాగు ఉండకూడదు, నాకు ఒకవేళ సాగు వచ్చినా అది నీకు నాకు తప్పితే వేరే ఎవ్వరికీ తెలియకూడదు, నా యొక్క చనిపోయే విధానం అని శివుడు ఆ రాక్షసుడు ఒప్పందం చేసుకున్నాడు. నువ్వు చెప్పకు, నేను చెప్పను. రాక్షసుడు తన సాగు గురించి నేను చెప్పను ఎవరికి. శివుడు కూడా నువ్వు చెప్పకూడదు, మాట తీసుకున్నాడు. సరే అయిపోయింది. ఈ రాక్షసుడేంటి ఆ వర గర్వంతో బాగా మదించి అందరినీ మునులని పూజ చేసుకునే ప్రతి ఒక్కరిని ఋషులని అందరినీ నానా బాధలు పెడుతున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? అప్పుడు ఈ రాక్షసుడు ఎలా చనిపోతాడు, మనల్ని అందరినీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని ఈ మునులందరూ వెళ్ళి బ్రహ్మదేవుని అడిగారు, ఆయన మమ్మల్ని పూజ చేసుకోవట్లా, హోమాలు చేయటల్లా, యజ్ఞాలు చేయటల్లా, చాలా బాధలు పెడుతున్నాడు, మా గడ్డాలు మూడేస్తున్నాడు, మోకాళ్ళకు మూడేస్తున్నాడు, మా గోచీలు చూపిస్తున్నాడు అని అంటే, నాయన నేనేమీ చేయలేను, వెళ్ళి శివుడిని అడగండి, ఆయన వరం ఇచ్చాడు ఆ రాక్షసుడికి, ఆయన చెప్తాడు, అప్పుడు చచ్చిపోతాడు. సరే అందరూ వెళ్ళారు, శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు. ఆయన నేను చెప్పను అన్నాడు. నేను చెప్పకూడదు, నేను చెప్పను అన్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి నాకు తెలియకున్నాడు. మరి ఎట్లా? వాటితో బాధలు పడలేం కదా. అప్పుడు విష్ణుమూర్తిని మునులందరూ అడిగారు, ఆయన నువ్వే కనుక కరెక్ట్గా మా ఎందు దయ చెప్పగలిగితే, వాళ్ళు చంపగలిగితే మేమందరము యజ్ఞయాగాలు చేసుకుంటాము అంటారు. సరేనని విష్ణువు వెళ్ళి శివుణ్ణి అడిగాడు. ఏమని? శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాయ అంటే నువ్వు నేను ఒకటే, నీకు నాకు భేదం, ఈ రాక్షసుడికి వరం ఇచ్చింది నువ్వే, కాబట్టి ఎట్లా చేస్తాడో చెప్పు నాకు అని విష్ణుమూర్తి శివుని అడిగితే చెప్పడు. నేను చెప్పకూడదు, మాట ఇచ్చాను కాబట్టి నేను చెప్పను అంటాడు. నువ్వు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను అంటాడు విష్ణువు. తెలుసుకో, నీకు చేతనైతే అయితే మన ఇద్దరికి ఒక పందెం పెట్టుకుందాం. నువ్వు కనుక ఆ రాక్షసుడి సాగు తెలుసుకుంటే నేను నీకు సేవకుడిగా ఉండి సేవ చేస్తాను. ఎవరు? శివుడు చెప్తున్నాడు విష్ణుమూర్తితో, రాక్షస సంహారం నువ్వు కనుక తెలుసుకోగలిగితే నేను ఓడిపోయాను, నేను నీకు సేవకుడిగా ఉండి జీవితాంతం నీ యొక్క అవతారం ఎన్నాళ్ళైతే ఉంటుందో, ఎన్ని యుగాలైతే ఉంటుందో అన్ని యుగాలు నేను నీకు సేవ చేస్తాను. నువ్వు కనుక తెలుసుకుంటే నువ్వు నాకు సేవకుడిగా చేయాలి అని శివుడు విష్ణువు పంతం పెట్టుకుంటారు, ప్రతిజ్ఞ. సరేనని సరే అనుకుంటారు. సరే మరి శివుడు చెప్పలేదు, వాడు చెప్పడు, ఎట్లా చచ్చిపోతాడు? విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆడవేషం వేసుకొని ఈ రాక్షసుడి దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. విష్ణుమూర్తి యొక్క ఆడవేషం వేసుకునేటప్పటికీ రాక్షసుడు ఆయన యొక్క అందం చూసి మోహించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అమ్మో నేను చేసుకోను, చావు ఉన్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటే నాకు మళ్ళీ పనికి రాదు, కాబట్టి నేను చేసుకోను అంటే, నేను చావుగా నేను చచ్చిపోను, నాకు బలం ఉన్నది అంటాడు ఈ రాక్షసుడు. ఏమోనైనా నేను నమ్మను, మాటలన్నీ అబద్ధాలు అంటాడు. లేదు నేను నిజమే, ఎట్లా చచ్చిపోతావో చెప్పు నాకు, అప్పుడు దాన్ని బట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు తెలుస్తుంది కదా అంటాడు. అమ్మో నేను చెప్పను అంటాడు. అది చెప్పకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తుంది మోహినీదేవిగా ఉన్న విష్ణుమూర్తి. అప్పుడు ఆయన చెప్తాడు ఆ రాక్షసుడు, ఇంకటి నన్ను నా ప్రాణాలు ఒక చోట ఉంటాయి, ఆ ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్ళి కనుక తీసుకొని వచ్చి నా ప్రాణాన్ని తీస్తే నేను చచ్చిపోతాను అని చెప్తాను. తెలిసిపోయింది కదా. చెప్పే
చంపేశాడు కదా. అప్పుడు సరేని తీసుకొస్తాడు. ఆ రాక్షసుడు ప్రాణాలు అనేసి విష్ణుమూర్తి చంపేస్తాడు. రాక్షసుడు చచ్చిపోతాడు. వాడి పేరు గార్ధవుడు. ఆ రాక్షసుడి పేరు గార్ధవ రాక్షసుడు. అందుకని ఈయన ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉంటాయి, శివుడికి 5 ముఖాలు ఉంటాయి. సద్యోజాత, ఈశాన్య, కామదేవ, అఘోర, తత్పురుష అని 5 ముఖాలు శివుడికి. అట్లాగే ఆంజనేయ స్వామి కూడా 5 ముఖాలు ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కనుక ఎవరైతే నిత్యము పూజ చేస్తారో మండలం రోజులు అంటే 40 రోజులు దీక్షగా చేసి 5 వైపుల నుంచి ఆయన మనల్ని కాపాడి చక్కగా సర్వదా శతదా సహస్రదా అన్ని విధాలా మనకు ఎటువైపు నుంచి ఎటువంటి కష్టము రాకుండా చక్కగా కాపాడుతాడు. ఎవరు? ఈ పంచముఖ ఆంజనేయ స్వామి. అప్పుడు అయిపోయింది. విష్ణుమూర్తి ఆయన్ని చంపేశాడు. శివుడు ఓడిపోయాడు. మరి వాళ్ళ ఒప్పందం ప్రకారం శివుడు విష్ణుమూర్తికి సేవకుడుగా ఉండాలి కదా. అర్థమవుతుందా పిల్లలు? అప్పుడు విష్ణుమూర్తి రామావతారంలో రాముడుగా అవతరించినప్పుడు, రావణ సంహారం కోసం రాముడిగా అవతరించినప్పుడు విష్ణుమూర్తి అంతకు ముందే శివుడు ఆంజనేయ స్వామిగా అంజనాదేవికి కేసరి అనే వాయుదేవుడికి కలిసి ఇచ్చాడు. అంజనాద్రి పర్వతం తిరుమల కొండ మీద 7 కొండల్లో ఒక కొండ మీద అంజనాదేవి తపస్సు చేసింది. 1000 సంవత్సరాలు చేసింది. ఆవిడకి కొడుకులు లేరు. 1000 సంవత్సరాలు నిరాహారంగా ఏమీ తినకుండా పెట్టుకునేది. చేతిలో ఏదైనా ఒక పండు పడితే ఆ ఒక్క పండు మాత్రం రోజు తిని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఈ ఆంజనేయ స్వామి ఆమె గర్భాన ఈశ్వరాభూతుడుగా పుట్టి, అర్థమైందా? అంజనాదేవి గర్భాన పుట్టాడు. ఈశ్వరుడే ఆంజనేయుడుగా పుట్టాడు. ఎందుకంటే ముందు ఒప్పందం ఉంది కదా ఇద్దరికి. రాముల వారుగా విష్ణుమూర్తి రావణ సంహారం కోసం అవతారం ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఆంజనేయ స్వామి అంజనాదేవికి పుట్టి రామాయణం ఉన్నంతకాలం, రామావతారం కథ విన్నంతకాలం నదులు, పర్వతాలు, వృక్షాలు మొత్తం ప్రపంచం ఉన్నంతకాలం రాముల వారి చరిత్ర ఉంటుంది. ఎక్కడైతే రామ చరిత్ర జరుగుతుందో ఆంజనేయ స్వామి అక్కడ వచ్చి కూర్చుంటాడు. రాముల వారికి చక్కగా నమ్మిన భక్తుగా సేవలు చేస్తాడు అని ఆంజనేయ స్వామి ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. బుద్ధిర్బలం యతో ధైర్యం నిర్భయత్వం అరుక్తాం అజాడ్యం వా పటుత్వంచ హనుమత్స్మరణాం భవేత్. ఎవరైతే హనుమంతుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకి బుద్ధి, బలము, విద్య, యశస్సు, కీర్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అజాడ్యం అంటే బద్ధకం అనేది లేకుండా చక్కగా ఆయన మనందరికీ కూడా ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా హనుమాన్ చాలీసా చదివారు. ఆయన కృపతో, కృపా కరుణా వీక్షణాలతో మనందరినీ ఆ స్వామి చక్కగా కాపాడాలని కోరుకుంటూ ఇంకా చాలు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ రామపాద సేవా దురంధర రామబంధ హనుమాన్ की